హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి టమ్మీ టైం గురించి మాట్లాడుకుందాం రండి. మాదిత్యకి మేము ఫస్ట్ మంత్ నుంచే టమ్మీ టైం స్టార్ట్ చేసాము. ఫస్ట్లో వాళ్ళ నాన్న హెల్ప్తో టమ్మీ మీద ఉండడానికి ట్రై చేసేవాడు. మెడెత్తి అలా ఉండేవాడు, పడిపోయేవాడు అనమాట ముందుకి పక్కకి. అంతే కదండి, ఏదైనా ఒకసారికే రాదు కదా పిల్లలకి, 2-3 సార్లు ట్రై చేయగానే వస్తుంది. మాదిత్య కూడా అంతే, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడు టమ్మీ టైంని. అలా ఉండేవాడు, ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉండేవాడు, పడిపోయేవాడు అనమాట. హెల్ప్ తీసుకున్నాడు అనమాట స్టార్టింగ్లో. అలా కొన్ని రోజులకి వాళ్ళ నాన్న హెల్ప్ లేకుండానే టమ్మీ టైం ట్రై చేశాడు. అలా ఒక 5 మినిట్స్ ఉన్నాడు, పడిపోయాడు అనమాట. ఏంటంటే ఫస్ట్లో పిల్లలకి టమ్మీ టైం అనేది ఇబ్బందిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ ముందు పెడితే వాళ్ళు టమ్మీ టైంని నేర్చుకుంటారు. అలా మేము ఏం చేసామంటే ఫ్లాష్ కార్డ్స్ కొన్నామన్నమాట, బ్లాక్ అండ్ వైట్. పిల్లలకి మొదట్లో బ్లాక్ అండ్ వైట్ బాగా కనిపిస్తాయి, బాగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ మాదిత్య బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ని ముందు పెట్టుకొని చూస్తూ ఎంత బాగా మెడెత్తి ఉన్నాడో. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ కాస్త ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఉండమన్నా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటాడో. అదే ఫ్లాష్ కార్డ్సే కాకుండా టాయ్స్ పెట్టి కూడా ట్రై చేయొచ్చండి. ఏదైనా యాక్టివిటీ పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి అండ్ ఫన్ యాక్టివిటీ లాగా ఉండాలన్నమాట. అప్పుడే పిల్లలు చాలా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు టమ్మీ టైం మీద ఉండడానికి చాలా ఇష్టపడతారనమాట, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే మాదిత్య 2 మంత్స్ తర్వాత ఏ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయకుండా వాటి టమ్మీ టైంని చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు. మేమేమైనా అడిగితే వాడు రియాక్ట్ అయ్యితూ చూసేవాడు అనమాట మమ్మల్ని. ఇదొక మైల్ స్టోన్ అండి మాదిత్యకి. ఏంటంటే పిల్లలకి టమ్మీ టైం ఎందుకంటే వాళ్ళ మోటార్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ నెక్ మజిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.